నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై చంద్రబాబు కీలక నిర్ణయం. వారిని తప్పనిసరి చేసిన సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి 1వ తేదీ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతి నెల ఒక్కసారైనా వారి జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలను సందర్శించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు. వచ్చే 5 ఏళ్లు మాత్రమే కాకుండా మరికొన్నేళ్ల పాటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొనసాగేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు, నాయకులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం పైన కాకుండా పార్టీ పైన చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసింది. జూలైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఆగస్టు నెల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా పనులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన తమ నియోజకవర్గాల్లో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సాకును చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలని, కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై చంద్రబాబు కీలక నిర్ణయం. వారిని తప్పనిసరి చేసిన సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి 1వ తేదీ జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతి నెల ఒక్కసారైనా వారి జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలను సందర్శించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు. వచ్చే 5 ఏళ్లు మాత్రమే కాకుండా మరికొన్నేళ్ల పాటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొనసాగేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు, నాయకులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం పైన కాకుండా పార్టీ పైన చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసింది. జూలైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఆగస్టు నెల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా పనులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ
తేదీన తమ నియోజకవర్గాల్లో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సాకును చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలని, కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై చంద్రబాబు కీలక నిర్ణయం. వారిని తప్పనిసరి చేసిన సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి 1వ తేదీ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతి నెల ఒక్కసారైనా వారి జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలను సందర్శించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు. వచ్చే 5 ఏళ్లు మాత్రమే కాకుండా మరికొన్నేళ్ల పాటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొనసాగేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు, నాయకులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం పైన కాకుండా పార్టీ పైన చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసింది. జూలైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఆగస్టు నెల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా పనులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన తమ నియోజకవర్గాల్లో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సాకును చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలని, కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై చంద్రబాబు కీలక నిర్ణయం. వారిని తప్పనిసరి చేసిన సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి 1వ తేదీ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతి నెల ఒక్కసారైనా వారి జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలను సందర్శించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు. వచ్చే 5 ఏళ్లు మాత్రమే కాకుండా మరికొన్నేళ్ల పాటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొనసాగేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు, నాయకులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం పైన కాకుండా పార్టీ పైన చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తుంది.
చేసింది. జూలైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఆగస్టు నెల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా పనులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన తమ నియోజకవర్గాల్లో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సాకును చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలని, కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.